సర్వే కూడా చూపించండి. ఆయన మామూలుగా చేసుకోమన్నారు. నిన్న ఆర్ఎన్బిది మాకు కాదని చెప్తారండి. చేసినట్టు సెల్ ఫోన్లో మెసేజ్ పెడుతున్నారు. రేపు జయంతి మేడం, దాని గురించి అవును మేడం. ఆప్షన్ చూడండి పోతే అన్నది చాలా స్పష్టంగా. ఇంకా బూతులు అయితే కింద 2-3 మీటింగ్లో కూడా బూతులు అయితే మాట్లాడుతున్నాం. దారుణమైన బూతులు. ఓకే, ఈ రోజున గౌరవ ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన నేను, మా కార్పొరేటర్లు, మా స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక విన్నపం ఇవ్వటం జరిగింది. రేపు జూలై 8 మా మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మేము ఏలూరు నడిబడ్డులో గల ఫైర్ స్టేషన్ సెంటర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఉన్న దిమ్మ 2023లో కార్పొరేషన్ వారు లైటింగు అలాగే ఫౌంటైన్ కడతామని చెప్పి డిస్ట్రాయ్ చేశారు. ఆ డిస్ట్రాయ్ చేసింది తర్వాత వాళ్ళ సగం వర్క్ చేసి దాన్ని వదిలేశారు. మా కార్యకర్తలు, నాయకులు మా మహానేత యొక్క జయంతికి కానీ, వర్ధంతికి కానీ, అలాగే మా పార్టీ ఇచ్చిన పిలుపుకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి ఆయన్ని పూలమాలంకృతులను చేయడానికి మేము అక్కడికి వెళ్ళిన సందర్భంలో మా కార్యకర్తలు చాలామంది ఆ గోతుల్లో పడి ఇబ్బంది పడుతున్నారు. మొన్న మా రాష్ట్ర నాయకులు జకంపూడి రాజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చిన రోజున అనేక వేల మంది కార్యకర్తలు అక్కడ గుమిగూడి ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో 2 కార్యకర్తలకు అలాగే మా నాయకులకి కాళ్ళు ఆ గోతుల్లో పడి విరగటం జరిగింది. ఇలాంటి సందర్భం జరగకుండా ఉండటం కోసం రేపు 8వ తారీఖు జయంతి సందర్భంగా 4వ తారీఖు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి మా పట్టణ అధ్యక్షులు ఎక్స్ డిప్యూటీ మేయర్ గుడిదేవి శ్రీనివాసరావు గారు, మరో ఎక్స్ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలా మేము విగ్రహం చుట్టూ ఉన్న దిమ్మ బాగు చేసుకుంటాం అని అడగగా ఆయన దాని మీద సంతకం పెట్టి వారలుగా చేసుకోమని చెప్పారు. 6వ తారీఖు రాత్రి అంటే నిన్న 5వ తారీఖు రాత్రి మేము అక్కడ వర్క్ చేసుకుంటుండగా పోలీసు వారు వచ్చి దీనికి పర్మిషన్ లేదు ఆపమని ఆపేశారు దౌర్జన్యంగా. నిన్న ఉదయం సరే చేసుకోమన్నారని చేసుకుంటాం మొదలు పెడితే పోలీసు వారు దీనికి మున్సిపల్ పర్మిషన్ కావాలి, పర్మిషన్ తెమ్మని అడగగా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయగా కమిషనర్ గారు ఇది మా యొక్క పరిధిలో లేదు, ఇది ఆర్ఎండ్బి వారి పరిధి కాబట్టి కలెక్టర్ గారిని కలవమని చెప్పారు. అన్నీ ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది 2010లో తాడికడప రామారావు మేయర్గా ఉన్న సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్లో ఆ విగ్రహం పెట్టుకోవడానికి మాకు సిఆర్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము ఆ విగ్రహం పెట్టాం. కాబట్టి ఇది మున్సిపల్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మాకు అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మేము సుందరీకరణ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ కలెక్టర్ గారిని కలిసాం. ఆవిడ సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి
ఆ కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి సహకరిస్తామని చెప్పి మొన్న 30వ తారీఖు కౌన్సిల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మా గౌరవ కార్పొరేటర్లను అసభ్యంగా మాట్లాడిన సందర్భంగా దాని గురించి కూడా మా కార్పొరేటర్లు అందరూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాని గురించి మా పట్టణ అధ్యక్షులు డిప్యూటీ మేయర్ గుడిదేశ్ శ్రీనివాసరావు గారు వివరిస్తారు. మొన్న 30వ తారీఖు జరిగిన కౌన్సిల్ సమావేశానికి అన్ని అంశాలు కూడా ముందే రాటిఫికేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు కనీసం రాటిఫికేషన్ ముందే జరగడం అంటే ఎమర్జెన్సీ అయితే చేసుకోవచ్చు. ప్రతిదానికి కూడా ఎమర్జెన్సీ లేని విషయాలు కూడా రాటిఫికేషన్ చేసి అసలు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే గౌరవ మా సభ్యులైన కాదారేశ్వర గారు గౌరవ మేయర్ గారిని అమ్మా మేయర్ గారు మేడం అనగానే నువ్వు కూర్చో అంతే తప్ప నువ్వు ఇంటికాడ ఉంటే పనులు అవుతాయా అని మాటే తప్ప అది కౌన్సిల్ సమావేశం అన్న మాట కూడా ఆలోచించకుండా గౌరవ మేయర్ గారు మేము మొరపెట్టుకోవాల్సింది మేయర్ గారికే చెప్పుకోవాలి, మేయర్ గారి అధ్యక్షతనే అడగాలి. అలాంటిది ఆవిడే అలా మాట్లాడితే ఆవిడ కొంగు తిని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి. అలాగే కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం గారు అసలు అతను ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం అవుతుందో లేదో తెలియట్లేదు. ఏంటంటే ఇది మా ప్రభుత్వం, మేము చెప్పిందే జరుగుద్ది, మాదే శాసనం, ఉంటే ఉండండి లేదంటే బూతు పదాలు అవి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది, చెప్పట్లేదు. అంతకుముందు మీటింగ్లో కూడా మీ యొక్క మీడియా మిత్రులు మీ యొక్క దాంట్లో ఉంటుంది రికార్డు, దారుణమైన బూతుల లాంగ్వేజ్. ఇప్పుడు కౌన్సిల్ అన్నది చక్కగా మనం మాట్లాడుకొని ఏలూరు నగర అభివృద్ధికి తోడ్పడాలి తప్ప మేమెవరం కూడా ఏలూరు అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తులు కాదు. మనమంతా సోదరభావంతో నడుద్దాం, మనమంతా కార్పొరేషన్లో ఒక మాట మీద ఉంచుదామన్నా అసలు పట్టించుకునే పాపం లేదు, మాట్లాడే తీరు లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులమైన మేము మాకు ఒక సైడు కార్పొరేషన్లో ఇప్పుడు ప్రతిపక్షమా అధికార పక్షమా అన్నది వాళ్ళే తేల్చుకోవాలి. పోనీ వాళ్ళే పార్టీ మారారు కాబట్టి ప్రతిపక్షంలో మేము ఉన్నాం, మా అమ్మని అందరినీ ఒక లైన్గా ఇవ్వాలి తప్ప మరి గతంలో ఇదే 2019 టు మేము గెలిచిన తర్వాత టీడీపీ సభ్యులు ముగ్గురు గెలిస్తే ముగ్గురికి ఓ పక్కన ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులకి ఎందుకు ఇవ్వట్లేదు? మాకు కూడా ఇంకోటి ఏంటంటే మాకు కూడా మా పార్టీ తరపు నుంచి కూడా ఓ ఫ్లోర్ లీడర్ని అలాగే విప్ని కూడాను ఏర్పరచుకుంటాం. దానికి సంబంధించిన కమిషనర్ గారు మాకు ఏదైతే ఉన్నాయో సూచనలు చేయాలని, అలాగే కౌన్సిల్ని కూడా గౌరవప్రదంగా నడిపించాలని, అలాగనే వేరే ఏదైనా ఉంటే చర్చ చేసి నడిస్తే చాలా బాగుంటుంది తప్ప ప్రతి ఐటెంని రాటిఫికేషన్తో చేసి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంటుందని మీ పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను 18వ డివిజన్ కార్పొరేటర్ని. నా పేరు ఎనపనూరు కేదారేశ్వరి. అయితే జూన్ 30వ తారీఖు మాకు కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. అయితే దానిలో 10 అంశాలు పొందుపరిచారు. ఆ 10 అంశాలు కూడా అయిపోయాక మాట్లాడేసేగా నేను మా డివిజన్ యొక్క సమస్య చెప్పడానికి, మా డివిజన్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉంటాయండి. మా డివిజన్లో రాజీవ్ గృహకల్ప మొదలుకొని వంగైగూడెం వరకు, వంగైగూడెం నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా అక్కడైతే చాలామంది పడిపోవడం చనిపోవడం కూడా జరిగింది. రోజు ఎంతోమంది క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో కూడా మేము చెప్పడం అనేది జరిగింది. అయితే మా ప్రభుత్వంలో దానికి శంకుస్థాపన చేయడం, ఈలోపు ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం రావడం అనేది జరిగింది. అయితే దాని గురించి నేను మాట్లాడడానికి మేడం అని చెప్పి లేచానండి. లెగ్గానే ఆవిడ మరి వెంటనే నేను లెగ్గానే నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కూర్చో, ఇదే మాట మాట్లాడారండి ఆవిడ. మరి సమస్యలు వినడానికి కాకపోతే మరి అక్కడ మేము ఎన్నుకున్నది అధ్యక్షుల వారిని, మరి దేనికండి? మా డివిజన్ యొక్క సమస్యలు చెప్పడానికే కదండి. అది 0 అవర్లో మాత్రమే చెప్పాలంటండి. అసలు అజెండా అంశంలో ఉన్నాయి మాత్రమే అక్కడ చర్చించాలి, లేదంటే అక్కడ చర్చించడానికి వీల్లేదన్నారు. మరి ప్రజల సమస్యలు చెప్పడానికి కాకపోతే మరి దేనికి మేడం మేము ఇక్కడికి వచ్చేది, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది అని చెప్పి అడిగాం మేము. అడిగితే అది 0 అవర్ అనేది వారం రోజుల క్రితమే తీసుకోవాలి, తీసుకుని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి దాని పర్మిషన్ తీసుకుని మళ్ళీ మేయర్ గారి దగ్గరికి వచ్చి అది దేని గురించో అడిగి అప్పుడు చర్చించాలంటండి. అంతేగాని మా డివిజన్ యొక్క సమస్యలు చెప్పుకోవడానికి కానీ దేనికి కూడా అక్కడ మాకు ఎజెండా అనేది జరపట్లేదండి. మరి
మేమేం అడిగినా సరే కోఆప్షన్ సభ్యులు వెంటనే లేచి దానికి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. అది మాటలతో కాదు, వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి దుర్భాషలు ఆడుతూ ఉంటే ఉండండి లేదంటే లేదు, ఇది మా ప్రభుత్వం ఇది మాది అని చెప్పడం జరుగుతుంది. మరి మేమైతే మేమందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా ఎన్నుకుని మరి మేయర్ గారిని ఆ స్థానంలో కూర్చోబెట్టింది కోఆప్షన్ సభ్యులు అయితే సమాధానం చెప్పడానికి కాదండి. ఈవిడ చెప్తారనే ఈవిడ మాకు సమాధానం చెప్పి మా సమస్యలను ఈవిడ తీరుస్తారనే మేము ఆ స్థానంలో ఆవిడ కూర్చోబెట్టాం. మరి ఆవిడే మమ్మల్ని నోరెత్తనివ్వకుండా నువ్వు కూర్చో, నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు మాట్లాడడం కాదంటే మరి ఈవిడ ఎక్కడ ఉంటారని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మరి ఈవిడ ఇంట్లోనే కదండి కూర్చునేది, అక్కడ ఆఫీస్కి వచ్చి చెప్పాలంటే ఆఫీస్లో మరి కోఆప్షన్ సభ్యులు తప్ప ఈవిడైతే ఎప్పుడు మాకు ఆఫీస్లో కనిపించలేదు. ఎటువైనా మీటింగులు తప్ప ఎటువంటి సమస్య చెప్పుకోవడానికి అయితే ఈవిడ మాకు దొరకలేదు. మరి మేము ఆవిడ ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలా, మరి మాకేం అర్థం కావట్లేదు. లేదంటే మరి ఆఫీస్లో కోఆప్షన్ సభ్యులు వారి భర్త గారు అయినటువంటి పెద్దబాబు గారికి చెప్పుకోవాలా, మరి ఎవరైతే మా సమస్యలు తీరుస్తారు దాని గురించి ఈరోజు మేము అడగడానికి. మా డివిజన్ ఎస్సీ ఏరియా అండి, మా డివిజన్లో ఎస్సీలు ఎస్టీలు చాలా ఎక్కువ మంది నివసిస్తుంటారు. వాళ్ళు పడేటటువంటి బాధలు ఈరోజు మేము డివిజన్లోకి అడుగు పెట్టలేకపోతున్నామంటే శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు కూడా అలాగ ఉండడం వల్ల ఆ రోడ్డు మీద మమ్మల్ని నుంచోబెట్టి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. ఇది మరి ప్రభుత్వం మారింది కదమ్మా, కొంచెం టైం పట్టిద్దంటే మీరెళ్ళి అక్కడ అడగండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మేము వాళ్ళు అడుగుతుంటేనేమో వాళ్ళు మా నోరును మూరిపిస్తున్నారు. మరి నా తరపు అలా కూర్చోమంటాం మరి అది ఎంత మాత్రం సాధ్యం అని చెప్పి మాజీ డిప్యూటీ మేయర్ గారు లెగిసి అడగడం వల్ల ఆయన కోఆప్షన్ సభ్యులు ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడి ఆయన నోరు మూపించి ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పి దానికి సమాధానంగా నేను అడగడానికి లెగిస్తే ఆయనతో పాటు ఇంకో 4-5 లెగిసిన వారందరికీ కూడా ఆవిడ సమాధానం చెప్తున్నారు తప్ప నన్ను మటుకు నోరెత్తనివ్వకుండా నువ్వు కూర్చో మరి ఇలా మర్యాద లేకుండా మాట్లాడడం ఎట్టి రీతిగా మరి అది సమాధానం అది మీకు మాత్రం తెలియాలి. మీరు ఒక మంచి పదవిలో ఉండి మీరు ఒక కార్పొరేటరే కూడా మిమ్మల్ని ఎన్నుకుని మరి ఆ స్థానంలో కూర్చోబెట్టాము. మరి మాకు మీరు అది గుర్తించి మాకు మర్యాద ఇవ్వాల్సిందిగా ఈరోజు కలెక్టర్ గారికి మా కార్పొరేటర్లో మా ఇన్ఛార్జ్ గారు జేపీ గారు వినతి పత్రం అందజేయడానికి వచ్చండి. నేను 40వ డివిజన్ కార్పొరేటర్ తుమ్మరాడ శ్రవంతి. మొన్న రీసెంట్గా మా డివిజన్లోని కర్ణంవారి వీధి అనేది ఒక రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా శిలాఫలకాన్ని పెట్టారు. కాకపోతే అందులోని ప్రోటోకాల్ ప్రకారము కార్పొరేటర్ నేమ్ అన్నది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇది ఇప్పుడు అందరం కూడా మేము వివిధ డివిజన్స్లో కూడా ఇలానే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగిన రోడ్స్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా కార్పొరేటర్స్ నేమ్ ప్రోటోకాల్ ప్రకారం అది ఎవరిది కూడా మెన్షన్ చేయట్లేదు. ఇది కూడా మేము ఇప్పుడు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. సో మేము కోరుకునేది ఒకటే, మా పదవీ కాలం ఉన్నంత వరకు కూడా మేము ఈ శిలాఫలకాలు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏం జరిగినా కూడా దానిపైన ప్రతి ఒక్క డివిజన్లో కూడా ప్రోటోకాల్ ప్రకారము కార్పొరేటర్స్ నేమ్ మెన్షన్ చేయాలని మేమందరం కూడా వినతి పత్రం ఇప్పుడు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. దయచేసి ఈ ప్రోటోకాల్ పద్ధతిని పాటించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. चलो 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.